సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. వేరే వేరే మతాల వాళ్ళు అన్నీ ఉంటారు ఊరు అన్న తర్వాత. బట్ ఈ మతాల వాళ్ళందరికీ కూడా వినిపిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కసారి అయితే మిడ్ నైట్స్ జరుగుతుంటాయి. అవేంటో తెలియదు. మిడ్ నైట్స్ కూడా ఇవే మైకులు దారుణంగా పెట్టి, మరి ఇంత డిస్టర్బెన్స్ మనం ఎలా ఫైట్ చేయాలి? అదే మేడం, సెక్యులర్ కంటెంట్ అంటే దరిద్రం ఏంటంటే, ఇప్పుడు మనము ఏ వినాయక చవితి ఏ మండపంలో ఏ విగ్రహాన్ని పెట్టినా కూడా ఆ విగ్రహం సంబంధించి పర్మిషన్స్, మైకు, టైమింగ్స్ మొత్తం మన పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ తీసుకుంటాము. అది కూడా ఇప్పుడు పలానా ఏరియా అంటే 5 days ఉంచాలి, తర్వాత విగ్రహం తీసేసేయాలి. మళ్ళీ మిడ్ నైట్ లో పోలీసు వాళ్ళు జీప్ వేసుకుని రౌండ్ లోకి వస్తారు. 11 గంటల తర్వాత సౌండ్ పొల్యూషన్ ఆపిచ్చారా లేదా అనుకుంటూ రౌండ్ వేసుకొని వస్తూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి మన హిందూ పండుగలో ఉన్న వాటన్నిటికి కూడా. దీపావళి కూడా ఇన్నే చేయండి, ఇంతవరకే కాల్చండి అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకు క్రిస్టియానిటీ వాళ్ళ జోలికి కానీ ముస్లిం జోలికి కానీ వెళ్ళే ధైర్యం వీళ్ళకు లేదు అని చెప్పి నేను స్పష్టంగా చెప్తాను. వీళ్ళకు క్రిస్టియన్స్ వాళ్ళ జోలికి కానీ ముస్లిమ్స్ వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి వెళ్ళే ధైర్యము ఈ ప్రభుత్వాలకి లేదు అని చెప్పి నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ఉదాహరణ మేడం, మన భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి మతాలలో క్రిస్టియన్, ముస్లిం, హిందూ కదా. ఇప్పుడు హిందూ గుళ్ళు 4,50,000 గుళ్ళు మొత్తం కూడా ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. ప్రతి ఒక్క గుడికి కూడా ప్రభుత్వంలో నిర్ణయించినటువంటి వాళ్ళే సెక్యూరిటీ గార్డుగా ఉంటారు, కౌంటర్లో వాళ్ళే ఉంటారు. ఆ గుడికి వచ్చినటువంటి కానుకల డబ్బులు మొత్తం ఏవైతే ఉన్నాయో అవి దేవాలయ శాఖ అధికారి ట్రస్ట్కి వెళ్తుంది, అది గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. ఎన్ని గుళ్ళు ఉన్నాయి ప్రభుత్వ అధీనంలో? 4,50,000 గుళ్ళు ఉన్నాయి. మరి ఈ చర్చీలు కొన్ని లక్షల చర్చిలు ఉన్నాయి కదా, ఎన్ని చర్చిలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి? ఒక్క చర్చిన ప్రభుత్వ అధీనంలో ఉందా? ఒక్క మసీద్ అన్న ప్రభుత్వ అధీనంలో ఉందా? చర్చికి వచ్చే కానుకలు సరాసరి పాస్టర్ జోబులకి ఎందుకు వెళ్తున్నాయి? ఆ మినిస్టర్స్కి ఎందుకు వెళ్తున్నాయి? మసీదులో వేసే డబ్బులు మాత్రం సరాసరి ఆ ఇమాం జోబులకి ఎందుకు వెళ్తుంది? కానీ గుడిలో వచ్చే కానుకలు మాత్రం ఎందుకు ప్రభుత్వం జోలికి వెళ్తుంది? కొన్ని ప్రభుత్వం తీసుకుని ఏం చేస్తుంది? అది సెక్యులర్ కంట్రీ ఎలా అవుతుంది? సెక్యులర్ కంట్రీ ఎలా అవుతుంది? ఇది మన దేశము, హిందువుల మెజారిటీ ఉన్న దేశము. మన దేశంలో ఉన్న గుడులు మన ఆధీనంలో లేవు. మన దేశంలో పండగలు చేసుకోవాలనుకుంటే వాళ్ళ ప్రభుత్వాలు పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం మనం పాటించాలి. కానీ వాళ్ళు మాత్రము మైకులు పెట్టుకొని వాళ్ళకు ఒక టైమింగ్ ఉంటుంది. మీరు కొన్ని పల్లెటూరుకి వెళ్తే ఎలా ఉంటుందంటే మేడం, ప్రతి గంటకు సమయము 4 మత్తయి సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడను, నమ్మిన శిక్ష విధింపబడను. అందరూ తెలుసుకోండి. మళ్ళీ సమయము 5 మత్తయి సువార్త 1:18 యేసు పలికెను. మళ్ళీ సమయం 6 గంటకు చెప్పే చర్చిలు ఉన్నాయి. ఒక్కడన్నా దాని మీద కంప్లైంట్ ఇచ్చి, ఏంటంటే ఒక చర్చి మీద కంప్లైంట్ ఇచ్చినా ఆ చర్చి మీద ఏదైనా చేస్తే మొత్తం తెలుగు రాష్ట్రంలో క్రిస్టియన్స్ మొత్తం వాళ్ళు రెచ్చగొడతాడు, చర్చిలకు అన్యాయం జరిగిపోతుంది అని. ఎన్ని చర్చిలు అక్రమంగా ఆక్రమించుకొని కట్టారు, ఎన్ని చర్చిలు అక్రమంగా ఈ యొక్క సౌండ్ పొల్యూషన్తో ఎన్ని గ్రామాలలో అవస్థలు పడుతున్నాయి. ఇప్పుడు రేపు క్రిస్మస్ వచ్చిందంటే నరకం. ఇంకా ఆ ఊరు మొత్తము స్టార్లతో డెకరేషన్ చేస్తాడు. చర్చిని నీట్గా క్రిస్మస్ ట్రీలు అని చెప్పి, లైట్స్ అని చెప్పేసి బ్యూటిఫుల్గా చేసుకుంటారు. చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అవన్నీ చేసి క్రిస్మస్లో గిఫ్ట్లు ఇస్తానని చెప్పి రన్నింగ్ పోటీలు, కొన్ని రకాల గేమ్స్ పెట్టి, పోటీలు పెట్టి పిల్లలందరినీ కూడా మతం మార్చడానికి ఈ డిసెంబర్ అనేది మంచి టైం వాళ్ళకి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అరే ఇంత బాగుంది కదా చర్చ్ అని చెప్పి పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. అరే లైట్స్ బాగున్నాయి, చెట్లు బాగున్నాయి. అలా వెళ్ళిన వాడు మళ్ళీ జనవరి 1కి వెళ్తారు పిల్లలు. జనవరి 1కి వెళ్ళాడు, ఆ తర్వాత ప్రతి ఆదివారం కంటిన్యూ అవుతాడు. అట్రాక్ట్ తల్లిదండ్రులకు దూరం అయిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం, ఒక ముస్లిం పాప గుడికాడికి వచ్చి బొట్టు పెట్టుకుని ప్రసాదం తిని ఇంటికి వెళ్తే ఆ ముస్లిం పాప తల్లిదండ్రులు ఊరుకుంటారా? అసలు ఊరుకోరు. క్రిస్టియన్ పాప హిందూ పాపతో పాటు కలిసి గుడికాడికి వెళ్ళి ప్రసాదం తిని బొట్టు పెట్టుకుని వచ్చింది అనుకోండి, అమ్మ నేను రామవారి గుడికి వెళ్ళి వచ్చానని చెప్పి ఆ క్రిస్టియన్ పాప వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా? కొడతారు. కానీ హిందూ పాప చర్చికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా అసలు పేరెంట్స్ ఏమనట్లేదు, దగ్గరుండి మరి పంపిస్తున్నారు. అంటే ఇక్కడ లోపం ఎక్కడుంది? వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా కఠినంగా ఒక పెంచుతున్నారు. కానీ హిందువుల పిల్లలు మాత్రము చర్చికి వెళ్ళినా ఏమనకపోవడము, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేశానికి విరోధులుగా తయారవుతున్నారు. హిందూ సంస్కృతికి కాదు, నైతిక విలువలకే కాదు, మానవత్వానికి కూడా వాళ్ళు దూరం అయిపోతున్నారు అన్న విషయాల్లో ఈ తల్లిదండ్రులకు తెలియట్లేదు. కానీ వాళ్ళు మాత్రం క్లారిటీగా ఉన్నారు. క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ మతం మెజారిటీ పెరిగితే ఏం చేయాలి, ఒక
పర్ఫెక్ట్ స్కెచ్తో ఉన్నారు. ముస్లిమ్స్ వాళ్ళు మతం మెజారిటీ పెరగడం కోసం వాళ్ళు ఏమేం చేయాలి అందరూ కూడా క్లారిటీగా ఉన్నారు. ఉదాహరణ బంగ్లాదేశ్, ఉదాహరణ పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, అది ముస్లిం దేశమా సెక్యులర్ దేశమా? ముస్లిం కంట్రీ. ఎందుకు? అక్కడ హిందువులు ఉన్నారు కదా, క్రిస్టియన్స్ ఉన్నారు కదా, డిక్లేర్ చేసేసింది. అమెరికా క్రిస్టియన్ కంట్రీనా సెక్యులర్ కంట్రీనా? అక్కడ హిందువులు ఉన్నారు కదా, ముస్లిమ్స్ ఉన్నారు కదా, అంటే అక్కడ జనాలు మెజారిటీ బట్టే కదా అది మతాల పరంగా ఆ కంట్రీ డిసైడ్ అయింది. కానీ మన భారతదేశం హిందువులు మెజారిటీగా ఉంటే సెక్యులర్ కంట్రీ అయింది. సెక్యులరిజం అనేది ఒక హిందుత్వానికి పట్టిన ఒక పరమ దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఈ మతాల నుంచి బయటికి రావాలి, ఇది కంప్లీట్గా హిందూ దేశం అవ్వాలి. నేను హిందూ దేశం అవ్వాలంటే వాళ్ళని తరిమి కొట్టాలి, వాళ్ళని చంపాలని మా ఉద్దేశం కాదు. వాళ్ళందరినీ ఆ మతాల లోపాల గురించి తెలియజేసి మనుషులుగా మార్చాలి అనేది. హిందుత్వం అనేది ఒక దేవుడితో ముడిపడి లేదు. హిందుత్వం అనేది ఒక ఐడియాలజీ, ఒక భావజాలం. నేను 100% ఒప్పుకుంటా. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా ముగ్గురికి ఒకటే రక్తం. ఆ రక్తం కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. ముగ్గురికి ఒకటే ఆకలి. నేను అదంతా ఒప్పుకుంటా. కానీ ఆ ముగ్గురి ఆలోచనలు వేరు. హిందూ యొక్క ఆలోచన దేశం కోసం ఆలోచిస్తాడు, చుట్టుపక్కల ఉన్న మంచి వారి కోసం ఆలోచిస్తాడు, మంచి బాగు కోసం ఆలోచిస్తాడు. దేవుడు అనుకుంటూ ఒక దేవుడు కంటే ఈ దేవుడిని చంపాలి, మన దేవుడు నమ్మిపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు, ఇటువంటి సైకో మెంటాలిటీ కలిగిన వాళ్ళైతే అయి ఉండరు. కానీ ఈ క్రిస్టియన్స్, ఈ ముస్లిం యొక్క ఐడియాలజీ మాత్రం దేశానికి ప్రమాదకరము. వాళ్ళ మత పెద్దస్తులు వాళ్ళ గ్రంథాలు నేర్పించే అది ఏదైతే ఉందో అది ఒక దేశానికి కాదు ప్రపంచానికే ప్రమాదకరము. కాబట్టి దీని నుంచి వాళ్ళని మనుషులుగా మార్చాలి. ఇప్పుడు ఆమె చెల్లెలతో ఎలా ఉండాలి, అమ్మతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి. మనం అన్నదమ్ములు ఎలా ఉంటే రామలక్ష్మిని చూసి మనం నేర్చుకోవచ్చు. మంచి స్నేహితుడు ఎలా ఉండాలంటే ఆంజనేయ స్వామి, రాముని కథ మనం చెప్పి నమ్మకమైన స్నేహితుడు ఎలా ఉండాలో మనం నేర్చుకోవచ్చు. అన్న చెల్లెలు ఎలా ఉండాలని చెప్పి కృష్ణుని, ద్రౌపదిని చూసి మనం నేర్చుకోవచ్చు. తర్వాత తల్లి కొడుకులు అనేది మనం ఎన్నో ఇలాంటి రిఫరెన్స్ మనం హిందుత్వంలో తీసుకోవచ్చు. అన్నదమ్ములు ఎలా ఉండాలి, బైబిల్లో ఏముంది? ఆల్మోస్ట్ చాలా కామెంట్స్ బైబిల్ పైన కానివ్వండి విత్ రిఫరెన్స్తో మీరు చెప్పారు. అవును. ఇప్పుడు లైవ్లో నెక్స్ట్ టైం అంటే మీరు చెప్పిన దానిపైన ఒక పాస్టర్ గానీ ఒక ఫాదర్ గానీ మీతో డిబేట్ కి రెడీగా ఉంటే మీరు రెడీగా 100% నేను రెడీగా ఉన్నాను. బైబిల్ పైన నేను ఒకటే పాయింట్ మేడం, బైబిల్లో యేసు దేవుడు అని నిరూపించినా చాలు, అసలు బైబిల్ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పినా చాలు. వీటి మీద నేను పాస్టర్తో ఎదురు కూర్చొని నేను మా టీం డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.